శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో అమావాస్యను పురస్కరించుకుని లోకకల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి విశేష పూజలను నిర్వహించింది. ప్రతి మంగళవారం అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది. కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్ష సేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించబడింది. ఈ రోజు పరోక్ష సేవ ద్వారా 25 మంది భక్తులు ఈ విశేష పూజలను జరిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర ప్రదేశాల నుండి కూడా భక్తులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు. అలాగే బ్రిటన్ నుండి కూడా ప్రవాస భారతీయులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు. కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను నిర్వహించారు. ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపించారు. ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగిపోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. కాగా ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైన వాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేస్తారు. సేవాకర్తలే కాకుండా భక్తులందరూ కూడా వీటిని శ్రీశైల టీవీ, యూట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించబడుతుంది. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో అమావాస్యను పురస్కరించుకుని లోకకల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి విశేష పూజలను నిర్వహించింది. ప్రతి మంగళవారం అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది. కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్ష సేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించబడింది. ఈ రోజు పరోక్ష సేవ ద్వారా 25 మంది భక్తులు ఈ విశేష పూజలను జరిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర ప్రదేశాల నుండి కూడా భక్తులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు. అలాగే బ్రిటన్ నుండి కూడా ప్రవాస భారతీయులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు. కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను నిర్వహించారు. ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపించారు. ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగిపోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. కాగా ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైన వాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేస్తారు. సేవాకర్తలే కాకుండా భక్తులందరూ కూడా వీటిని శ్రీశైల టీవీ, యూట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించబడుతుంది. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో అమావాస్యను పురస్కరించుకుని లోకకల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి విశేష పూజలను నిర్వహించింది. ప్రతి మంగళవారం అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది. కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్ష సేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించబడింది. ఈ రోజు పరోక్ష సేవ ద్వారా 25 మంది భక్తులు ఈ విశేష పూజలను జరిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర ప్రదేశాల నుండి కూడా భక్తులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు. అలాగే బ్రిటన్ నుండి కూడా ప్రవాస భారతీయులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు. కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను నిర్వహించారు. ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపించారు. ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగిపోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా
పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. కాగా ఈ పరోక్ష సేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైన వాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేస్తారు. సేవాకర్తలే కాకుండా భక్తులందరూ కూడా వీటిని శ్రీశైల టీవీ, యూట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించబడుతుంది. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో అమావాస్యను పురస్కరించుకుని లోకకల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి విశేష పూజలను నిర్వహించింది. ప్రతి మంగళవారం, అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది. కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్ష సేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించబడింది. ఈ రోజు పరోక్ష సేవ ద్వారా 25 మంది భక్తులు ఈ విశేష పూజలను జరిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర ప్రదేశాల నుండి కూడా భక్తులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు. అలాగే బ్రిటన్ నుండి కూడా ప్రవాస భారతీయులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు. కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను నిర్వహించారు. ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపించారు. ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగిపోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. కాగా ఈ పరోక్ష సేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైన వాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేస్తారు. సేవాకర్తలే కాకుండా భక్తులందరూ కూడా వీటిని శ్రీశైల టీవీ, యూట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశం మీ కల్పించబడుతుంది. N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.